హాయ్ అండి, నమస్తే. అందరూ ఏం చేస్తున్నారు? నిన్నైతే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మేము వచ్చినప్పుడు నైట్ 9 అయితే అయిపోయిందండి. ఇంకా మా ఆడపడుచ వాళ్ళ ఇంట్లో డిన్నర్ చేసి వచ్చేసాం కాబట్టి రాగానే పడుకున్నాం అనమాట. అయితే నిన్న మధ్యాహ్నం మేము అమ్మ వాళ్ళ ఇంట్లో పడుకున్న తర్వాత భోజనం అయ్యాక పడుకుండిపోయామండి. అప్పుడైతే ఒక ఫ్రెండ్ అయితే కలవటానికి వచ్చాడు నన్నైతే. అయితే అమ్మ వాళ్ళు చెప్పారు వాళ్ళు పడుకున్నారనేసి. పాపం వెళ్ళిపోయాడు, కలవలేదు. అయితే నాకు మళ్ళీ తర్వాత మెసేజ్ పెట్టాడు, కలవడానికి వచ్చాను, నువ్వు పడుకున్నావు, అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఎవరైనా పడుకుంటారా, మాట్లాడుకుంటారు కదా అనేసి నాకు మెసేజ్ పెట్టాడు. నిజమేనండి, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఇంకా మేమైతే రోజు మాట్లాడుకుంటాము, ఫోన్లో 2 పూటలు మాట్లాడుకుంటాము. వెళ్ళాక కూడా అలా మాట్లాడుకున్నాము. కానీ అమ్మ చేతి భోజనం తిన్నాక వెంటనే కునికైతే వస్తుంది, నిద్ర అయితే వస్తుంది. అంటే అమ్మ చేతి భోజనానికి, అమ్మ చేతి వంటకి అలా మహిమ అనమాట ఉంటుంది. అయితే మీలో కూడా ఇలాంటివి ఎవరికైనా ఉందా? నాకైతే మాత్రం అలాగే ఉంటుందండి. ఎప్పుడు మనం వండుకున్నది మనం తింటాం కాబట్టి ఇంకా అమ్మ పెడితే మాత్రం మనకు అలాగే ఉంటుంది కదా. ఎప్పుడు నాకు మధ్యాహ్నం అయితే నిద్ర పట్టదు. ఏంటో అమ్మ వాళ్ళ ఇంట్లో తినగానే మాత్రం ఒక గంట మాత్రం మంచి నిద్ర అయితే పట్టేసింది. ఇంకా కాస్త పడుకొని తర్వాత లెగిసి ఫ్రెష్ అయ్యి టీలు తాగేసి అయితే వెళ్ళిపోయామండి. అంటే ఆ ఫ్రెండ్ అలా అడిగాడని నేనైతే వీడియో చేశానండి. ఇంకా నాకైతే అలా ఉందనమాట. మీకు కూడా అలాగే ఉంటుందా ఏంటండి? ఇంకా ఈరోజైతే నేను మునంకూర, పెసరపప్పు, ఇగురు చేశాను. ఇంకా చిన్న ఆగరికాయలు అయితే వేపానండి. ఇంకా ఈరోజు మాది వంట అనమాట. ఇంకా నా వీడియోలు కొత్తగా చూసిన వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా అమ్మ వాళ్ళైతే హ్యాపీ అనమాట మేము వెళ్ళి వచ్చినందుకు. అయితే ఇంకా అప్పుడప్పుడు దగ్గరే ఉంటాం కాబట్టి మేమైతే అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉంటాం అనమాట. చెల్లి దూరంగా ఉంటుంది కాబట్టి తనైతే అంతగా రాదు, మేమే అప్పుడప్పుడు వెళ్ళి వస్తాము, వాళ్ళు కూడా వెళ్ళి వస్తుంటారనమాట. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.